పాల్వంచ పట్టణం నందు టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ కాపా కృష్ణమోహన్ పట్టణ టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ బనకచర్ల వ్యవహారంలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలని, టీడీపీ నాయకులపై బురదలే ప్రయత్నం చేసే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ నాయకులను, టీడీపీ పార్టీని విమర్శిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాణం లక్ష్మీపతి, కత్తి శ్రీనివాసరావు, దుర్గారావు, సిహెచ్ వీరయ్య, బాబు, నాగయ్య, వడ్లపూడి పూర్ణ, అప్పారావు, మేదరమెట్ట నారాయణ, తోట కోటేశ్వరరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ మొత్తం మీద కూడా అన్ని కార్పొరేషన్లలో పోటీ చేయడానికి సమ్మతమైంది. అన్నిటి విషయంలో కూడా జాతీయ పార్టీ నాయకుల దగ్గర అన్ని కూడా సమాచారాలను వాళ్ళు సేకరించుకున్నారు. కాబట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది. అందులో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తని మీ ద్వారా తెలియజేస్తూ, బనకచర్ల విషయాన్ని ఇంతటితో ఆపకపోతే భవిష్యత్తులో కేసీఆర్కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం, కానీ వాళ్ళ దగ్గర నుండి మనకు వచ్చే పరిస్థితి లేదు. ఇది గోదావరి అనేది ఒక గ్రావిటీ మీద ఆధారపడినటువంటి గోదావరి నది. మరి ఆ నదిలో మనం వదిలిపెట్టిన నీళ్ళే వాళ్ళకి పోతాయి. మన హక్కులు ఏదైనా ఉంటే ఆ హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అధికారికంగా మరి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ నువ్వు కేవలం నీ వాదనలో పసలేక చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద పెడతా ఉన్నావు. కేసీఆర్ నీకు ఇంకా బుద్ధి రాలేదు. నీకు ఈసారి మొన్న ఒక్క పార్లమెంట్ కూడా రాలేదు. ఇక వచ్చే భవిష్యత్తులో నీకు ఒక్క అసెంబ్లీ కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం చెప్తే రేపు కూటమి ప్రభుత్వం మరి కార్పొరేషన్ ఎన్నికల నుండి తెలంగాణలో కూడా కూటమి పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ, రాబో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. స్పష్టమైనటువంటి ఆదేశాలు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి మాకు స్పష్టమైన ఆదేశాలు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ నువ్వు ఏది చేసినా కూడా నిన్ను మాత్రం కేసీఆర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ పబ్బం అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది, ముగిసిన శకం నీది. ఇవాళ రాబో కాలం అంతా కూడా కూటమి ప్రభుత్వాందే, కూటమి నాయకులదే. ఇవాళ తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. దాన్ని నువ్వు చూసి ఓర్చుకోలేక కావాలని చంద్రబాబుని ఒక బూచిగా చూపెట్టి నువ్వు ఆటలు ఆడుతూ ఉన్నావు. నువ్వు బూచిగా చూపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు భారతదేశంలోనే తెలివైనటువంటి ప్రజలు, మరి చదువుకున్నవారు, విఘ్నులు. వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని ప్రేరేపణ చేసినా, నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. నీ వల్ల లాభమే జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనేక అవాకులు చవాకులు పెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు గతంలో తెలంగాణ కోసం అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయంతో తెలంగాణ సాధించుకోవాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఒక అధికారం 10 సంవత్సరాల అధికారం సాగించిన తర్వాత కూడా ఆ అధికారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేరేపణ చేస్తూ ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ, జిల్లా తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా భావితరాల భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలే కానీ ఏ ఒక్కరి మీదనో, ఒక ప్రాంతమో, ఒక వ్యక్తో గురించో మాట్లాడే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారికి కాదు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.
ఇవాళ గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుందనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయం. ఇది కేసీఆర్ కూడా అనేక సార్లు పలుమార్లు ప్రస్తావించినటువంటి విషయం. ఇవాళ మనం కాళేశ్వరం కట్టుకున్నాం. ఆంధ్ర కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున ఏ ఆక్షేపణలు లేవు. ఇవాళ వాళ్ళు బనకచెర్ల కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మనం ప్రతి ఒక్క విషయం మీద కూర్చొని కూలంకషంగా చర్చించుకొని ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా మనం నిర్ణయాలు చేద్దామని చెప్తే, ఇవాళ కేసీఆర్ ఇంట్లో కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైతే కుటుంబంలో మరి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అధికారం కోసం, రాజకీయ నీ కుటుంబంలో ఎవరు కేసీఆర్ తర్వాత పెద్ద పెత్తనం ఎవరికి అనే దాని మీద కుమ్ములాటం జరుగుతుంటే దాన్ని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి బనకచెర్ల అనే ఒక మరి ప్రాజెక్ట్ గురించి ఇవాళ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. బనకచెర్ల వల్ల తెలంగాణకి నష్టం జరిగితే మీరు వేదికలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. మనం కలిసి పరస్పర సహకారంతో తెలుగు ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పార్టీ నాయకుడికి ఉంది. అది తెలంగాణ అంటే కేసీఆర్ సొత్తు కాదు, కేటీఆర్ సొత్తు కాదు, కవిత సొత్తు కాదు, హరీష్ రావు సొత్తు కాదు, తెలంగాణ ప్రజల సొత్తు. తెలంగాణ ప్రజలకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సముద్రం మన దగ్గర నుండి దాటిపోయిన తర్వాత ఏదైతే సముద్రంలో కలిసిపోయే నీళ్ళని ఆంధ్ర వాళ్ళు వాడుకుంటామంటే మనకు జరిగే నష్టం ఏంటి? ఆ నష్టాన్ని నువ్వు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డి మీద అవాకులు చవాకులు పెడతా ఉన్నావు. కావాలని రేవంత్ రెడ్డి మేము నీకెంత దూరమో రేవంత్ రెడ్డికి కూడా తెలుగుదేశం పార్టీ అంతే దూరం. ఎవరైనా సరే మాకు సమాంతర దూరంలోనే ఉంచుతాం, కానీ ఒకళ్ళని భుజాన్ని ఎక్కించుకొని ఒకళ్ళ భుజాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ భవిష్యత్తులో కూడా ఇక అధికారం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే లేదు, దాన్ని మట్టు మాయం చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ పౌరుల మీద ఉంది. అంత అవినీతి పార్టీని ప్రాజెక్టుల్లో దోపిడీ, రియల్ ఎస్టేట్లో దోపిడీ, రోడ్లలో దోపిడీ, ప్రతి అంశంలో ఆఖరికి రైతు బంధువులు కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది.